चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। पतित पावन गुरु महाराज की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। 49వ శ్లోకంకి వెళ్దాము. 49వ శ్లోకంకి వెళ్ళే ముందు అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూప సందర్శనం చూస్తారు. ఆ తర్వాత భగవంతుని శ్రీకృష్ణ భగవానుని యొక్క కాల రూపాన్ని కూడా చూసి చాలా భీతికి లోనవుతారన్నమాట. భయకంపితులు అవుతారు, రోమాంచితం అవుతారు. తన మనసు స్థిరత్వాన్ని కోల్పోతుంది. మనస్సు ఎంతో కలత చెందుతుంది అనమాట. కలత చెంది గద్గద స్వరంతో శ్రీకృష్ణ భగవానుని వేడుకుంటారు. ఏమని అంటే గన, ఓ కృష్ణ, ఈ విశ్వరూపము చాలించు, ఇంకా నువ్వు క్లోజ్ చేసేసేయి. నాకు నీ నారాయణ రూపం చూడాలనుంది, విష్ణుమూర్తి రూపం చూడాలనుంది. 4 చేతులు చతుర్భుజ రూపమైన నారాయణ రూపం చూడాలనుంది. నా మీద దయతో మీరు నాకు చూపించండి అని చెప్పి అర్జునుడు అడుగుతారనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే గన, ఓ అర్జున, నీకు ముందు ఈ తేజవంతమైన విశ్వరూపాన్ని నీకు ముందు ఎవరికి నేను చూపించలేదు, ఎవరు దర్శించలేదు ఈ విశ్వరూపాన్ని. ఎందుకంటే ఈ విశ్వరూపం దర్శించాలంటే భక్తియుక్త సేవ ద్వారానే ఈ విశ్వరూపాన్ని దర్శించగలరు గాని మరి ఇంకా వేరే ఏ సాధనాలు కాదు. వేదాధ్యయనం వల్ల కానీ, దానముల వల్ల కానీ, యజ్ఞాచరణ వల్ల గాని, తీవ్రమైన తపస్సుల చేత కానీ ఇవి ఏవి నా ఈ విశ్వరూపాన్ని చూడడానికి సాధనములు కావు. కేవలం భక్తియుక్త సేవ ద్వారానే ఈ విశ్వరూపాన్నైనా మీరు ఈ లోకంలో చూడగలుగుతారు అని చెప్పినారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఏం చెప్తారంటే, ఓ అర్జున, నీ భయాన్ని పోగొట్టడానికి నేను ఈ విశ్వరూపాన్ని క్లోజ్ చేస్తున్నాను అని చెప్తారు 49వ శ్లోకంలో. ఒకసారి చూద్దాము. 49 11th చాప్టర్. మాతే వ్యత మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమి దృగ్మమేదం వ్యపేత ప్రీతమాన పునఃస్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఈ నా భయంకరమైన రూపంను చూచి నీవు భ్రాంతి కలతకు గురైతివి. అదంతయు ఇప్పుడు అంతరించుగాక. ఓ భక్త, అన్ని కలతల నుండి తిరిగి విముక్తుడవు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు చూడుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ భయంకరమైన రూపంను చూసి నువ్వు ఎంతో భ్రమకు లోనైనావు, భ్రాంతికి లోనైనావు, కలతకి గురి చెందినావు. కాబట్టి ఈ విశ్వరూపం అంతరించుగాక. నువ్వు కోరిన రూపము నేను నీకు చూపిస్తాను, నువ్వు ప్రశాంత మనసుతో ఇప్పుడు చూడు అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ విశ్వరూపము అన్ని ముఖాలు భగవంతుని యొక్క అంతటి వైభవం ఒకేసారి చూస్తే ఎవరికైనా భయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నారనుకోండి, అతను టీవీలో పులిని సింహాన్ని చూసి నిజంగానే మనము జూలో ఉంటాయి చూద్దాము అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లవాడు భయపడి ఏం చేస్తాడు, అమ్మ చూసింది చాలు వెళ్ళిపోదాము అని అంటారు అనమాట. అలాగే అర్జునుడు కూడా ఫస్ట్ తానే కోరుకున్నాడు విశ్వరూపాన్ని చూస్తాను అని చెప్పి.
మళ్ళీ ఆ అంతటి భయంకరమైన తేజవంతమైన రూపాన్ని చూసి వద్దు వద్దు కృష్ణ, నాకు ఈ విశ్వరూపం వద్దు, నా మనసు కలత చెందుతుంది, కాబట్టి నువ్వు నాకు నీ స్వరూపం చూపించు, నీ చతుర్భుజ రూపం అంటే 4 చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తి రూపము, నారాయణ రూపం నాకు చూపించు అని చెప్పి అడుగుతారనమాట. ఈ విష్ణుమూర్తి ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఎంత చక్కగా రాస్తారంటే, ఎవరైనా సరే విశ్వరూపాన్ని చూస్తే భయపడతారంట. అదే చతుర్భుజ విష్ణు రూపాన్ని చూస్తే, నారాయణ రూపాన్ని చూస్తే దండం పెడతారంట, వర్షిప్ చేస్తారంట. కానీ శ్రీకృష్ణ భగవానుని యొక్క ద్విభుజ రూపం అంటే 2 చేతులు గల శ్రీకృష్ణుని రూపము, శ్యామసుందర రూపాన్ని చూస్తే ఎవరైనా సరే ప్రేమ వినిమయం అనేది జరుగుతుందంట. అంటే ఈ 5 రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, సాఖ్య రసము, దాస్య రసము, శాంత రసము, ఇంకా మాధుర్య రసము, వాత్సల్య రసము, ఇవి ఏవైనా సరే మనము శ్యామసుందర రూపంలోనే మనం చూడగలుగుతామంట. అంటే 2 చేతులు ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క సహజ రూపం, అది న్యాచురల్. గోలోక వృందావనంలో తను శ్రీకృష్ణ భగవానుడు అలా 2 చేతులు గల శ్యామసుందర రూపంలోనే ఉంటారనమాట. వైకుంఠంలో ఎలా ఉంటారు అంటే గన 4 చేతులు చతుర్భుజ రూపమైన నారాయణ రూపంతో ఉంటారనమాట. అంటే మరి ఈ ఫ్రెండ్షిప్ అయినా సరే, అది ఏదైనా సరే, మనం అయినా సరే 1000 చేతులు ఉన్న లెక్కలేనని చేతులు ఉన్న విశ్వరూపాన్ని చూస్తే, లెక్కలేనని ముఖాలు ఉన్న విశ్వరూపాన్ని చూస్తే ఏమవుతుంది? మనము ఎంతసేపున భయపడతాము, లేదా కొంచెం ప్రార్థన చేస్తాము, అంతేగాని ప్రేమించాలని మనం ఏం అనుకోం కదా. అలాగే చతుర్భుజ విష్ణు రూపాన్ని కూడా మనము భక్తితో వర్షిప్ చేస్తాము, ప్రార్థనలు చేస్తాము. అదే శ్యామసుందర రూపం అయితే గన మన కృష్ణుడు, మన భగవంతుడు అని చెప్పి ప్రేమను పెంచుకుంటాం. ఆ ప్రేమ వినిమయం అనేది శ్యామసుందర రూపంలోనే జరుగుతుంది అని చెప్పి రాస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఎస్పీ ఉన్నారనుకోండి, ఆయన ఆఫీస్ లో ఎలా ఉంటారు? చాలా గంభీరంగా ఉంటారు, అంటే స్ట్రిక్ట్ గా ఉంటారు. అందరూ అతనికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఆఫీస్ లో సెల్యూట్ కొడతారు, అలా గంభీరంగా ఉంటారు. అదే అతనే, ఆ ఎస్పీనే ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారు? ఎంతో జోక్స్ వేస్తూ మాట్లాడతారు. అక్కడ ఎవరు ఆయనకి సెల్యూట్ కొట్టరనమాట, ఎవరు ఆయనని క్యాజువల్ గా ఉంటారనమాట. ఇంట్లో ఎలా ఉంటారు? క్యాజువల్ గా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ భార్య ఎప్పుడైనా సరే, ఏమండి నాకు పనుంది, కూరగాయలు కట్ చేయి అంటే కూడా కట్ చేస్తారు. పిల్లాన్ని ఎత్తుకోమంటే కూడా ఎత్తుకోవాల్సి వస్తుందంట. అప్పుడు ఇంట్లో ఆ ఎస్పీ లాగా గంభీరం అనేది ఉంటాడనమాట. అట్లాగనే శ్రీకృష్ణుడు ఇల్లు అంటే గోలోక వృందావనం, ఆఫీస్ అంటే వైకుంఠ ధామాలన్నమాట. అలా అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తున్నారు, నేను చెప్పడమే కాదు, రాస్తున్నారు చూడండి. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము నెరవేరుటతో అర్జునుడు చతుర్భుజ రూపంను చూడదలిచెను. శ్రీకృష్ణుడు ఆ రూపంను అతనికి చూపెను. పరస్పర ప్రేమ వినిమయముకు అవకాశము లేనందున భగవంతుని విశ్వరూపము పట్ల భక్తుడు ఆసక్తిని అధికంగా కనపరచుడు. అక్కడ ప్రేమించడం అనేది, లవ్ రిలేషన్షిప్ అనేది ఉండదన్నమాట భక్తుడికి విశ్వరూపానికి మధ్య. కాబట్టి భక్తుడు ఎప్పుడు విశ్వరూపాన్ని చూడాలని కోరుకోడు. అతడు కేవలం దేవాతి దేవుని చతుర్భుజ రూపముకు భక్తితో నమస్కరించవలనని మాత్రమే కోరుకుంటాడు. అదే చతుర్భుజ రూపంకైతే దండం పెట్టాలి, భక్తి ప్రపత్తులతో జాగ్రత్తగా నడుచుకుంటాడు. అదే దేవాతి దేవునితో ప్రేమతో కూడిన సేవలో భావ వినిమయము చేసుకోగలిగేలా ద్విభుజ కృష్ణ రూపమును చూడవలెనని కోరుకును. అంటే శ్యామసుందర రూపంలోనే ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా, ఆ ప్రేమ ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ అనేది శ్యామసుందర రూపంలోనే మనకి దొరుకుతుందన్నమాట. మీరే డిసైడ్ చేసుకోండి, మీరు ఆఫీస్ లో ఉన్న కృష్ణుడు కావాలా, లేదా ఇంట్లో ఉండే కృష్ణుడు కావాలా? ప్రేమతో కృష్ణుడితో రిలేషన్షిప్ చేసుకోవాలా, లేదంటే భక్తి ప్రపత్తులతో ఉండాలా? అది మీకు ఏ విధం నచ్చితే ఆ విధంగా మీరు వర్షిప్ చేయొచ్చు అనమాట శ్రీకృష్ణుని. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం.
నెక్స్ట్ శ్లోకం. పెట్టేస్తా ఒకసారి. ఇప్పుడు అన్నం హరే కృష్ణ. మిగతా వాళ్ళంతా మ్యూట్ లోకి వెళ్తారా? గీతా మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. 50వ శ్లోకంకి వెళ్దాము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. హరే కృష్ణ. 50 శ్లోకం ట్రాన్స్లేషన్. హరే కృష్ణ, చదవండి మాతాజీ. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను, దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునునితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపమును ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపమును చూసి ఆ విధంగా భీతుడైన అతనిని ధైర్యపరిచాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు సంజయుడు ఏమని చెప్తున్నారంటే, ధృతరాష్ట్రునితో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినారు, ఓ అర్జున, నీ భ్రమ తీరిపోయేటట్లు, నీ కలత తీరిపోయేటట్లు ఈ రూపంని నేను అంతరిస్తున్నాను, విశ్వరూపాన్ని అని చెప్పి వెంటనే కృష్ణుడు ఏం చేశారంట, తన చతుర్భుజ విష్ణు రూపాన్ని చూపించారంట, నారాయణ రూపాన్ని చూపించారు. అంటే 4 చేతులు ఉన్నటువంటి శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని ఉంటారు కదా ఒక్కో చేతుల్లో, అటువంటి చతుర్భుజ విష్ణు రూపాన్ని చూపించారనమాట. అది కూడా చూసిన తర్వాత వెంటనే తన 2 చేతులు గల శ్యామసుందర రూపానికి, ద్విభుజ రూపానికి మారిపోయినారనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే సౌమ్య వపు అని వచ్చింది కదా, ఈ సెకండ్ లైన్ లో సౌమ్య వపుర్ మహాత్మా అని వచ్చింది. సౌమ్య వపు అంటే తన అందమైన సౌమ్యమైన శ్రీకృష్ణ భగవాను యొక్క శ్యామ సుందర రూపానికి మారిపోయారనమాట. అది ఎంతో అందమైన రూపం అనమాట. కృష్ణ అంటేనే ఆకర్షించడం, అందరినీ ఆకర్షించేవారు కృష్ణ అన్నమాట. కృష్ణ అంటే పేరు అందరినీ ఆకర్షించేది అని. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. ఈ శ్లోకంలో సౌమ్యవపు అను పదం మిక్కిలి ప్రధానమైనది. సౌమ్యవపు అనగా మిక్కిలి అందమైన రూపం గలవాడని అర్థం. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రత్యక్షంగా నిలిచి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అతని అందమైన రూపముచే ఆకర్షించబడిరి. ఎంతో అందమైన రూపము శ్యామసుందర రూపం. అందుకే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై అవతరించారో అప్పుడు అందరూ అతని అందానికి చూసే ఆకర్షితులైనారంట. అదే విషయం ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు రాస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 51 శ్లోకము. అర్జున ఉవాచ. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నారు, అర్జునుడు మాట్లాడతారు. ఇక్కడ చతుర్భుజ రూపాన్ని చూశారు, ద్విభుజ, మళ్ళీ చివరకు శ్యామసుందర రూపాన్ని చూశారు కదా, దాన్ని చూసి అర్జునుడు మాట్లాడుతున్నారు అనమాట. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. హరే కృష్ణ. 51వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. చదవండి ప్రభుజీ. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపంను చూసి ఇప్పుడు నా మనసు శాంతించింది, నేను నా సహజ స్వభావం తిరిగి పొందాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నారంటే, మీరు ఈ శ్యామసుందర అతి సుందరమైన శ్యామసుందర రూపం, మానవుని రూపం, అంటే మనకి కూడా 2 చేతులు ఉన్నాయి కదా, అలాగే గోలోక బృందావనంలో, ఆధ్యాత్మిక జగత్తులోని గోలోక బృందావనంలో కూడా భగవంతుడు 2 చేతులు గల ద్విభుజ రూపమైన శ్యామసుందర రూపంలోనే ఉంటారనమాట. ఈ శ్యామసుందర రూపం నేను చూడగానే అర్జునుడికి ఏమైంది, మళ్ళీ తను సాఖ్యరసంలోకి వచ్చేసినారనమాట. వచ్చేసి ఇప్పుడు నేను నా సహజ స్వభావాన్ని నేను తిరిగి పొందినాను కృష్ణ, నా కలత మొత్తం పోయింది, నేను ఇప్పుడు స్థిరత్వాన్ని పొందాను అని చెప్తున్నారనమాట. అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడు తన రియల్ పొజిషన్ లోకి వచ్చేసినారో అర్జునుడు కూడా తన రియల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయినారనమాట. తన సహజ స్వభావం ఏంటి, అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఉన్న సహజ రిలేషన్షిప్ ఏంటి, ఎవరైనా చెప్తారా? స్నేహితుడు. సాఖ్యం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇది
ఈ రూపము, ఇటువంటి రూపం, ఈ శ్యామసుందర రూపము, ఇది భగవంతుడు తన భక్తులతో ప్రేమ వినిమయం చేసే రూపం. భగవంతుడు తన భక్తులతో ప్రతిస్పందించే రూపం ఇది. 2 చేతుల రూపంలో ఆయన ఆడగలడు, పాడగలడు, ఇంకేమైనా చేయగలుగుతాడు అనమాట. అంటే అన్ని రిలేషన్షిప్స్ 2 చేతులు ఉన్న శ్యామసుందర కృష్ణుడు మాత్రమే చేయగలుగుతాడంట. తన భక్తులతో ప్రతిస్పందించే రూపం కూడా ఇదే అన్నమాట. అంతేకాని ఇంకా 4 చేతులు 1000 చేతులు ఉన్నటువంటి విశ్వరూపంలో ఈ మిత్రత్వం అనేది, ఈ ప్రేమ వినిమయం అనేది జరగదు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 52 శ్లోకము. అప్పుడు భగవంతుడు ఇలా అర్జునుడు, ఓ కృష్ణ, నిన్ను చూసి నాకు చాలా సంతోషమైంది, నా సహజ స్వభావంలోకి నేను వచ్చేస్తాను అని చెప్పగానే అప్పుడు భగవంతుడు ఏం చెప్తారో చూడండి. 52. శ్రీ భగవాను ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శిన కాంక్షిణః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవు ఇప్పుడు చూచుచున్న నా ఈ రూపము చూచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమును దేవతలు కూడా నిత్యము కోరుకుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, హరే కృష్ణ మాతాజీ, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్తారా? హరే కృష్ణ. భగవానుడు ఏం చెప్తానంటే, ఓ అర్జున, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ శ్యామసుందర రూపము దుర్దర్శమిదం అంటే చాలా చాలా దుర్లభం అన్నమాట. చూడటం చాలా కష్టం. సుదుర్దర్శమిదం అంటే ఇంకా మరీ కష్టం అన్నమాట. వెరీ డిఫికల్ట్ టు సీ. అంటే ఈ శ్రీకృష్ణ భగవానుడు శ్యామసుందర రూపంలో ఉన్నప్పుడు భక్తుడు తన చూడడం అనేది, ఆ కృష్ణ రూపాన్ని అర్థం చేసుకోవడం అనేది, తత్వతః అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టము, చాలా దుర్లభమైనది. దేవతలు కూడా 2వ లైన్లో ఏం చెప్తున్నారు, దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. అంటే దేవతలు కూడా, బ్రహ్మాది రుద్రులు కూడా నిత్యము ఈ శ్యామసుందర రూపాన్ని చూడడానికి కోరుకుంటా ఉంటారు అని చెప్తున్నారనమాట. అంటే మనం విశ్వరూపం చూడడమే కష్టమైతే, ఆ తర్వాత దానికంటే కష్టము ఏంటి అంటే గన భగవంతుని యొక్క చతుర్భుజ రూపమైన నారాయణ రూపాన్ని చూడడం కష్టం. ఇంకా అంతకంటే దుర్లభమైనది, చూడడానికి కష్టమైనది ఏంటి అంటే గన, అంత ఈజీగా మనం చూడలేనిది ఏంటి అంటే గన 2 చేతులతో ఉన్నటువంటి శ్యామసుందర రూపమైన శ్రీకృష్ణుని చూడడము, అర్థం చేసుకోవడం అనేది చాలా దుర్లభము అని చెప్తున్నారు. ఆ తర్వాత దేవతలు కూడా ఈ రూపాన్ని చూడడానికి ప్రతి నిత్యము కోరుకుంటా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. మనము చూసాం కదా భాగవతంలో, దేవకి మాత జైల్లో పెట్టింటారు కదా, కంసుడు దేవకి వసుదేవులను జైల్లో పెట్టింటారు. ఎప్పుడైతే అష్టమ గర్భము వస్తుందో, 8వ సారి దేవకి మాత ప్రెగ్నెంట్ అవుతుందో, అప్పుడు ఆమె ఎంతో తేజోవంతంగా ఉంటుందన్నమాట. చీకటి గుహలో, చీకటి చెరసాలలో పెట్టింటారు కంసుడు ఎవరిని, దేవకి మాతని. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు దేవకి మాత గర్భంలోకి వస్తారో ఎంత తేజస్సు వస్తుంది అంటే, మొత్తము అక్కడ మొత్తం ఆ జైల్లో ఒక చుక్క చీకటి కూడా ఉండదన్నమాట. అంత ప్రకాశవంతంగా జైలు మెరిసిపోతా ఉంటుందన్నమాట. అప్పుడు దేవతలకంతా అర్థమవుతుందంట, శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు, దేవకి మాత గర్భంలోకి వచ్చారు అని చెప్పి. వాళ్ళు ప్రతిరోజు ఆ అదృశ్య రూపంలో దేవకి మాత చుట్టూ తిరుగుతారనమాట, ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వస్తారా, ఎప్పుడెప్పుడు దేవకి మాతకి డెలివరీ అవుతుంది, ఆ శ్రీకృష్ణుని చూడాల మేము, ఆ దేవదేవుని చూడాల మేము, ఈ శ్యామసుందర రూపంలో చూడాల మేము అన్నట్టు ప్రతిరోజు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు అనమాట. దేవకి మాతకి ఏవో సౌండ్స్ వస్తుంటాయి కానీ ఎవరు అనేది అర్థం కాదనమాట. అలా దేవతలు రోజు వచ్చి
ప్రదక్షిణ చేస్తా ఉంటారు అనమాట. శ్రీకృష్ణుడిని మనము చూడడము దుర్లభము, ఈ శ్యామ సుందర రూపంలో చూడడము దుర్లభము అని చెప్పినారు కదా భగవంతుడు. ఎందుకు మనం చూడలేము అంటే గన యోగమాయచే కప్పబడి ఉంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయచే కప్పబడి ఉంటారు, అందరికీ ప్రకటన అవ్వరనమాట. ఎవరైతే శుద్ధ భక్తియుక్త సేవ చేస్తారో, ఎలా అంటే శ్రీల ప్రభుపాదుల వారిలాగా, లేదా శట గోస్వాముల లాగా, లేదంటే శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ లాగా, అలా ఎవరైతే శుద్ధ భక్తులో అటువంటి వాళ్ళకి తను ప్రకటన అవ్వాలని కోరుకున్నప్పుడు ఆ యోగమాయ అనేది పక్కకు జరుగుతుంది అనమాట. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు చూడగలుగుతారనమాట. అంటే ఈ యోగమాయ శ్రీకృష్ణుని కప్పుతుందా? ఎవరైనా చెప్తారా? ఈ యోగమాయ శ్రీకృష్ణుని కప్పుతుందా, లేకపోతే మన కళ్ళని కప్పుతా ఉందా? హరే కృష్ణ. మన కళ్ళని కప్పుతుంది. మన కళ్ళని కప్పుతుంది అనమాట యోగమాయ అనేది. శ్రీకృష్ణుని ఎవరు కప్పలేరు. ఇప్పుడు సూర్యుడికి మేఘం అడ్డొచ్చిందనుకో, మనకి కొద్దిసేపు సూర్యుని కాంతి కనపడదు, అంత మాత్రాన ఆ మేఘం సూర్యుని కప్పేసిందనే కాదు, మన దృష్టిని కప్పింది అని అర్థం అన్నమాట. అలా ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అలాంటి వాళ్ళ యొక్క భక్తికి ప్రసన్నత పొందుతారో అప్పుడు తను రివీల్ అవుతారనమాట. అంతేగాని మీరు భగవంతుడైతే నా ముందుకు వచ్చి నిలబడండి అని సవాల్ చేసే వాళ్ళకి తను నిరూపించుకోవాల్సిన అవసరము శ్రీకృష్ణునికి అస్సలు లేదు. తను ప్రకటన అవ్వాలనుకుంటే అవుతారు, లేదు అనుకుంటే లేదనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే, శ్రీకృష్ణుడు తన యోగమాయ శక్తిచే కప్పబడి ఉండుట చేత అతడు అందరికీ దర్శనీయుడు గాని ప్రకటితుడు గాని కాలేడు. ఎవరికైతే అతడు తనను ప్రకటింపదలుచుకొననో వారే అతన్ని చూడగలుగుదురు. సారాంశం ఏమనగా, ఎవరికైనాను శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించటం మిక్కిలి దుర్లభమైనను అసాధ్యమైనను అతని స్వీయ శ్యామసుందర రూపమును అవగాహన చేసుకుంటా అంతకు మించి అసాధ్యము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 53 శ్లోకము. నాహం వేదైర్న న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విదో దృష్టుం దృష్టవానసి మాం యత. హరే కృష్ణ. ఎవరైనా 53 శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నీ దివ్య చక్షువులతో నీవు చూచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని తీవ్ర తపశ్చర్యలచే గాని దానముచే గాని పూజలచే గాని అవగాహన కాబడదు. మానవుడు నన్ను యథార్థంగా చూచుటకు ఇవన్నీ సాధనములు కావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఫస్ట్ 52వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు? చూడు అర్జున, నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శ్యామసుందర రూపము చూడడము చాలా దుర్లభము. దేవతలు కూడా ఈ రూపంలో నన్ను చూడాలి అని చెప్పి నిత్యము కోరుకుంటారు. నన్ను చూడడానికి వేదాధ్యయనం చేసిన వాళ్ళు కానీ, లేదా తపస్సు చేసిన వాళ్ళు కానీ, దానము చేత గాని, పూజ పునస్కారాల చేత గాని ఈ రూపము చూడటానికి సాధ్యపడదు. నన్ను చూడటానికి అవి సాధనాలు కావు. కేవలము మరి ఏంటంట సాధనము? ఎవరైనా చెప్తారా? భగవంతుని తత్వతగా అర్థం చేసుకోవాలంటే ఏంటి సాధ్యము? వేదాధ్యయనం కాదు, తపస్సు కాదు, దానము కాదు, పూజా పునస్కారాలు కాదు, మరి ఏంటి? భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుణ్ణి ఇప్పుడు అర్జునుడు చూస్తున్నటువంటి ఆ రూపంలో చూడటానికి సాధ్యం అవుతుంది అని చెప్తున్నారనమాట. అంటే మరి భక్తులు తపస్సు, దానము, ఈ అధ్యయనము, పూజలు ఇవన్నీ చేయరా అంటే వాళ్ళు కూడా చేస్తారనమాట. భక్తియుక్త సేవలో వాళ్ళు ఏం చేస్తారు? అధ్యయనము అంటే భక్తులు ఏం అధ్యయనం చేస్తారు? భగవద్గీత, భాగవతము ఇవి చదువుతారనమాట. ఆ తర్వాత తపస్సు చేయడము అంటే అడవులకు వెళ్ళి తపస్సు చేస్తేనే తపస్సు చేసినట్టు కాదు. భక్తులు కూడా చాలా తపస్సు చేస్తారండి. ఆస్టెరిటీ అంటే తపస్సు అంటే వాలంటరీగా మనం అంటే స్వచ్ఛందంగా మనం ఒక ఇన్కన్వీనియన్స్ ని యాక్సెప్ట్ చేయడం అనమాట. స్వచ్ఛందంగా స్వీకరించడం.
అంటే అది చేయడము కష్టమైనా కూడా అది మనం స్వచ్ఛందంగా స్వీకరిస్తాం అనమాట. దాన్ని తపస్సు అని అంటారు. భక్తులు కూడా తపస్సు చేస్తారు. భక్తులు చేసేటువంటి తపస్సు ఏంటి అంటే వాళ్ళు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తారు. రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారు. ఆ తర్వాత 4 నియమాలను పాటిస్తారు. శ్రీల ప్రభుపాదులు మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు కదండి. 4 నియమాలు పాటించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు వారు చెప్పారు కదా. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే గన, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే గన ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పారు. ఎవరైనా చెప్తారా ఆ 4 నియమాలు ఏంటో? ఎవరైనా చెప్తారా ప్రభుపాదుల వారు చెప్పిన 4 నియమాలు? మద్యపానము, వ్యభిచారము, జూదము, మత్తు పానీయాలు అనుకో. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే మాంస భక్షణ చేయకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, అభద్ర స్త్రీ సంగము చేయకూడదు అనమాట. ఈ 4 నియమాలు పాటిస్తారు భక్తులు. ఖచ్చితంగా ఈ 4 నియమాలు పాటిస్తారు. అది కూడా తపస్సే, ఒక రకమైన తపస్సే అన్నమాట. ఇంకా భక్తులు పాటించే తపస్సులు ఎవరైనా చెప్తారా? ఇంకా ఏం చేస్తారు భక్తులు? భక్తులు కూడా ఉపవాసాలు చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు? ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు. 16 మాలలు జపం చేస్తారు. 16 మాలలు జపం చేస్తారు. ఏకాదశి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 2 సార్లు వస్తుంది. కృష్ణ పక్షంలో, శుక్ల పక్షంలో. ఈ 2 రోజులు ఏకాదశి ఫాస్టింగ్ చేస్తారు. అంతేకాకుండా పర్వదినాలు కృష్ణాష్టమి, రాధాష్టమి, నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమ, నరసింహ చతుర్దశి, శ్రీరామనవమి, ఈ పర్వదినాలలో కూడా ఉపవాసం చేస్తారు. మరియు గురు పరంపరలో ఆచార్యులు ఉన్నటువంటి ఆచార్యుల యొక్క అపియరెన్స్ డే రోజు, డిజపియరెన్స్ డే రోజు కూడా ఉపవాసం చేస్తారు. ఇంకా కార్తీక మాసం వ్రతం పాటిస్తారు. ఇంకా కొంతమంది చాతుర్మాస్యం పాటిస్తారు, పురుషోత్తమ మాసం పాటిస్తారు. ఇవన్నీ కూడా భక్తులు కూడా తపస్సు చేస్తారండి. ఇవన్నీ భక్తులు చేసే తపస్సు అన్నమాట. మరి దానము, భక్తులు కూడా దానం ఇస్తారు. ఎటువంటి దానం ఇస్తారు? ఎవరైనా చెప్తారా? భక్తులు చేసే దానం కృష్ణ చైతన్యంని ప్రచారం చేయడానికి వాళ్ళు వాళ్ళ ధనాన్ని ఖర్చు పెడతారు. భగవంతుని యొక్క ఆలయాలు నిర్మించడానికి ఖర్చు పెడతారు. ఇంకా ఎవరైనా భగవంతుని యొక్క సేవలో ఉన్నటువంటి శుద్ధ వైష్ణవులకి దానం ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అది అత్యున్నత దానం అవుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తారంట. కృష్ణ చైతన్యమును ప్రచారము చేయుటలో నెలకొనినట్టి భక్తులకు దానం ఇచ్చినచో అట్టి దానము ప్రపంచంలోని అత్యున్నత దానము కాగలదు. ఈ దానం వల్ల మనమేం బంధించబడం అన్నమాట. ఇది మనకి ఆధ్యాత్మిక సుకృతినిస్తుంది. మామూలు సుకృతి అంటే మనము స్వర్గలోకాలకు వెళ్ళేది. మామూలుగా దానం చేస్తే అది స్వర్గలోకాలకు వెళ్ళేది. కానీ కృష్ణ చైతన్య కార్యక్రమాలకు ప్రచారం చేయడానికి ధ్యానం ఇవ్వడము, ఆ తర్వాత ప్రసాద వితరణ, భగవంతుని యొక్క ప్రసాద వితరణ చేయడము, భగవంతుని యొక్క ఆలయ నిర్మాణానికి మనము డబ్బులు దానం ఇవ్వడము, మరియు భగవంతుని యొక్క సేవలోనే నెలకొనినటువంటి వైష్ణవులకు దానం ఇవ్వడము, వీటన్నిటి వల్ల మనకి ఆధ్యాత్మిక సుకృతి వస్తుందన్నమాట. ఆ సుకృతి వల్ల మనం భగవద్ధామం చేరుతామన్నమాట. భక్తులు కూడా దానం చేస్తారు. భక్తులు కూడా పూజలు చేస్తారనమాట. ఏం చేస్తారు? ధూపము, దీపము, నైవేద్యము, అర్ఘ్యము, పాద్యము, ఆ తర్వాత చామర చేస్తారు, వింజామర చేస్తారు, వింజామర సేవ చేస్తారు శ్రీకృష్ణ భగవానునికి. అంటే మనము భక్తులు కూడా ఇవన్నీ చేస్తారు. అధ్యయనం చేస్తారు, తపస్సు చేస్తారు, దానాలు చేస్తారు, పూజలు చేస్తారు అన్నమాట. కానీ అన్ని శ్రీకృష్ణ భగవాను సెంటర్ గా పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి అవంతా కూడా మనకి ఆధ్యాత్మిక సుకృతి అనేది వస్తుందంట. స్పిరిచువల్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. కాబట్టి అది మనకి బంధనానికి కారణం అవ్వదు. మనల్ని అది భగవద్ధామం చేరుస్తుందన్నమాట. అదే ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు 53 శ్లోకంలో. ఇప్పుడు 54 శ్లోకంకి వెళ్దాము. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం
విదోర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. హరే కృష్ణ. 54 శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారానే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన విధముగా తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శించబడగలను. కేవలము ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకోగలుగుదువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పైన శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? వేదాధ్యయనం చేత గాని, తపస్సుల చేత గాని, దానముల చేత గాని, పూజల పునస్కారాల చేత గాని నువ్వు చూస్తున్నటువంటి ఈ రూపంలో నన్ను చూడలేరు, అర్థం చేసుకోలేరు అని చెప్తారు. అవి సాధనాలు కావు, నన్ను తెలుసుకోవడానికి అవి సాధనాలు కావు అని చెప్పారు 53లో. మరి 54లో తనని తెలుసుకోవడానికి గల సాధనం గురించి చెప్తున్నారంట. ఏం చేస్తానని? శ్రీకృష్ణ భగవాను జ్ఞాతుం అంటే తెలుసుకోవడం, దృష్టంచ చూడడం, తత్వేన ప్రవేశంచ అంటే శ్రీకృష్ణుని యొక్క తత్వంలో మనం ప్రవేశించడానికి కావాల్సినది ఏంటంట? భక్త్యా త్వనన్యేన, అనన్యమైన భక్తి ద్వారానే, శ్రీకృష్ణ భగవానుని పట్ల అనన్యమైన భక్తి ద్వారానే, భక్త్యా త్వనన్యయ సఖ్య అంటే భక్తి ద్వారానే మనము దీన్ని అర్థం చేసుకోగలుగుతాము, శ్రీకృష్ణ భగవానుని తత్వతగా అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. అహమేవం విదోర్జున, ఆ విధంగా మాత్రమే అర్జున, ఆ విధంగా మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతారు, నా తత్వంలోకి ప్రవేశించగలుగుతారు. అంటే నా తత్వంలోకి ప్రవేశించడం అంటే ఏంటంటే భగవంతుని యొక్క రహస్యాలు మనకి అర్థమవుతాయి అని చెప్తున్నారు అనమాట. భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే, కృష్ణ చైతన్య దేవాతి దేవుని పట్ల అచంచలమైన భక్తిని, తనను నిర్దేశించే గురువులో అచంచలమైన శ్రద్ధను కలిగినట్టి వాడు ఆత్మజ్ఞానముచే దేవాతి దేవుని దర్శించగలుగుతాడు. అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అచంచలమైన భక్తి అంటే దృఢంగా ఉండాలి మనం భక్తియుక్త సేవలో. ఏ డీవియేషన్స్ కి మనం లొంగకూడదు అనమాట. ఒకటే లక్ష్యం లాగా ఉండాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుని ప్లీజ్ చేయడమే మన లక్ష్యం అనే విధంగా అచంచలమైన భక్తిని, మన భక్తి ఎవరి పట్ల? శ్రీకృష్ణ భగవానుని పట్ల, మరియు తనని నిర్దేశం చేసే గురువు పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధ, ఈ రెండు ఉన్నట్లయితే గన శ్రీ దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మనము అర్థం చేసుకోగలుగుతాము, దర్శించగలుగుతాము అని చెప్పి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారనమాట. భక్త్యా అనన్యేన, భక్త్యా త్వనన్యయ శక్య అని అంటున్నారు. అనన్యమైన భక్తి అంటే ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. అనన్యమైన భక్తి ఫలితాలను ఆశించకుండా చేసి, ఓకే ఓకే, అది నిస్వార్థం. చెప్పండి మాతాజీ. మాతాజీ, అనన్య భక్తి అంటే ఈ వేరే అంటే ఫోకస్ ఓన్లీ ఆన్ కృష్ణ, ఆర్ మనం ఏదైతే భగవంతుని ఆరాధిస్తామో ఆ భగవంతుడి మీదనే ఫోకస్. అంటే మనం 10 మంది దగ్గర 10 సార్లు వెళ్లకుండా భగవంతుడి మీదనే ఫోకస్ పెట్టడం అనన్య. వేరే చింత లేకుండా, వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా ఓన్లీ భగవంతుడి మీదనే డిపెండ్. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి శివుణ్ణి, ఒకసారి గణేష్ ని, ఒకసారి నారాయణుని, ఒకసారి శ్రీకృష్ణ భగవాను, ఒకసారి రాముణ్ణి, ఒకసారి నృసింహస్వామిని, అట్లా అంటే ఎవరికి దేని మీద అయితే ఇష్టం ఉంటుందో ఆ దేవుడి పట్లనే అనన్యమైన భక్తి చేసుకోండి, ఇంకా వేరే ఏం లేదు. అలా చేస్తేనే మనము సఫలం అవుతాం అన్నమాట. 10 మందిని మనము కొలిస్తే ఏమవుతుంది, అందరి రూపాలని మనం కొలిస్తే ఏమవుతుంది అంటే, అది మనం పూర్తిగా శరణాగతి అనేది తీసుకోలేమన్నమాట. పూర్తిగా శరణాగతి ఎప్పుడు తీసుకోగలుగుతాం? ఒక్కరి దగ్గరే తీసుకోగలుగుతాం. ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? దేవాతి దేవుడై ఉండాలన్నమాట. అప్పుడే మనము అత్యున్నతమైన స్థానాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. దేవాతి దేవుడు ఎవరు? మరి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ప్రతిసారి చెప్తున్నాడు, నా పట్ల అనన్యమైన భక్తి చెయ్యండి, అప్పుడు మీకు నేను అత్యున్నతమైన బహుమతిని ఇస్తాను, నా ధామాన్ని ఇస్తాను అని చెప్తున్నారనమాట.
ఉదాహరణకు చూసుకోండి, ఒక పని మనిషి ఉందనుకోండి, ఒక 10 ఇండ్లలో పనిచేస్తా ఉంటుందనుకోండి. ఆమెకి ఏదో 1000 రూపాయలు అవసరమైందనుకోండి. అప్పుడు అందరినీ అడుగుతుందన్నమాట. పోయి, అమ్మ నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి, నాకు ఇవ్వండిమ్మా అని అడుగుతుంది. అంటే గన్నా అప్పుడు అందరూ ఏమనుకుంటారు, నా దగ్గర ఒకటేనా పని చేస్తా ఉంది, 10 ఇండ్లలో పనిచేస్తుంది కదా, నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంటుందిలే అని అంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, సరేలే నేను ఇవ్వకపోతే ఏమి, వేరే వాళ్ళ ఇంట్లో ఇస్తారులే అని చెప్పి అనుకుంటారు అనమాట. అదే ఒక్కరి దగ్గరే ఆమె పని చేస్తా ఉంది, ఆమెకి ఇంకా వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదు అనుకోండి, అప్పుడు ఆమె అడగగానే నిజంగా ఆమె నీడ్లో ఉంది, అవసరంలో ఉంది అంటే ఖచ్చితంగా ఆమెకి వారి ద్వారా ఆ 1000 రూపాయలు అనేది అందుతుంది అనమాట. కాబట్టి మనం ఒకరికే మన శక్తిని మొత్తము, మనకు కలియుగంలో మనుషులకి ఉండే ఆయుష్ తక్కువే, శక్తి తక్కువే, ఆరోగ్యము తక్కువే. కాబట్టి మన శక్తి మొత్తము ఆ దేవాతి దేవుడైన శ్రీకృష్ణుని ప్లీజ్ చేయడానికి ఉపయోగించాలన్నమాట. ఆ దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికే మనము శరణాగతి పొందాలన్నమాట. ఎందుకు అంటే ఒక కృష్ణుణ్ణి మనం ప్లీజ్ చేసినామంటే ఆటోమేటిక్ గా మిగతా దేవతలందరూ ప్లీజ్ అవుతారనమాట. ఎలా అంటే ప్రభుపాదుల వారు చాలా సార్లు ఈ ఉదాహరణ ఇచ్చినారనమాట. ఒక చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలి? చెట్టు మూలం ఏంటి? వేరు. ఆ వేరుకు నీళ్లు పోయాలన్నమాట. వేరుకు నీళ్లు పోసినాము అంటే గన ఆ చెట్టు మొత్తము ఎంతో పచ్చగా పెరుగుతుందన్నమాట. ఆకులు, కొమ్మలు అన్నిటికీ నీరు అందుతుంది, పువ్వులు, పండ్లు అన్నిటికీ నీరు అందుతుంది, అన్ని సుఖంగా ఉంటాయన్నమాట. మనం ప్రతి ఒక్క కొమ్మని, ప్రతి ఒక్క ఆకుని తడపనవసరం లేదు. అలాగే మన ఈ సృష్టికి ఎవరు మూలము, ఎవరైతే మూలము, ఎవరి నుంచి అన్ని వస్తున్నాయో, చరాచర జగత్తు అంతా వస్తుందో అటువంటి మూల కారణమైన కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని మనము శరణాగతి పొంది అనన్య భక్తి చేశామంటే, ఒక శ్రీకృష్ణ భగవానుడు ప్లీజ్ అయితే ఈ దేవతలంతా కూడా ఈ బ్రహ్మాది రుద్రులైతే ఏమి, అశ్విని కుమారులైతే ఏమి, మరుత్తులైతే ఏమి, సూర్యుడు, చంద్రుడు, ఈ దేవతలు 33 కోట్ల దేవతలు కూడా సాటిస్ఫై అవుతారనమాట. వాళ్ళు కూడా మనము శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తున్నామంటే వాళ్ళకి కూడా హ్యాపీనే అనమాట, దేవతలకి కూడా హ్యాపీనే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ప్రతి చోట చెప్తారనమాట అనన్య భక్తి గురించి. ఇంకొక శ్లోకంలో ఏం చెప్తారు? అనన్యాశ్చింతయంతో మం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అది కూడా ప్రామిస్ చేశారు భగవంతుడు, ఎవరైతే అనన్యమైన భక్తితో నన్నే శరణు వేడతారో వారి యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తాను అని చెప్పి కూడా మనం ముందు అని చెప్పున్నారు, ప్రామిస్ కూడా చేస్తున్నారు. మనం ముందు చాప్టర్స్ లో కూడా అది తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి 1 పాయింటెడ్ ఫోకస్ గా ఉండాలన్నమాట. మన భక్తి అనేది ఎలా ఉండాలి అంటే 1 పాయింటెడ్ ఫోకస్. ఏకేహే కురునందన అనేది కూడా వస్తుంది కదా, ముందు రెండవ అధ్యాయంలోనే చెప్తారనమాట. మన ఫోకస్ మొత్తము ఒకదానిపైననే పెడితే అప్పుడు మనము ఎక్కువ రిజల్ట్, మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అని కూడా చెప్పినారు. 2వ అధ్యాయంలో, గీతాసారం అనే అధ్యాయంలో కూడా చెప్పారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 55 శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుకునే విధానం గురించి చెప్తారనమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకము ఇది. ఈ శ్లోకము భగవద్గీత యొక్క సారాంశం అని కూడా మనము చెప్పుకోవచ్చు. 55 శ్లోకము. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. హరే కృష్ణ మాతాజీ. 55 శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సుగ్నా మాతాజీ చదవండి. ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనని కల్మసాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయముగా నన్ను చేరుకుంటాడు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ 5 పనులు చేయాలి అని చెప్తున్నారు తనను. ఎస్ సమామేతి పాండవ అంటే ఓ అర్జున, ఈ 5 పనులు చేసేవాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్తున్నారంట. ఏవంట 5 పనులు? మత్ కర్మ కృన్. మొదటిది ఏంటంటే నా కోసం కర్మ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుని కోసము కార్యాలు చేయాలన్నమాట. భగవంతుని ప్రీత్యర్థమే మనము పనులు చేయాలన్నమాట. అవి ఏంటివి అంటే గన మనకి డబ్బులు బాగా ఉన్నాయనుకో, మనము భగవంతుని యొక్క మందిరాలు కట్టడానికి మనం మన డబ్బుల్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ అంత డబ్బులు లేవనుకో, కేవలం ఒక పేదవాడు అనుకో అయితే గన అతను ఆ మందిరము శుభ్రం పరచడానికి కూడా తను సేవ చేయొచ్చు. లేదంటే ఒక ఇటుకకైనా మనము ఎవరైనా శ్రీకృష్ణ భగవానునికి మందిరం కడుతున్నారు అంటే ఒక ఇటుకకైనా సరే మనము మన డబ్బుని దానం చేసినచో ఏమవుతుందంట, ఇది శాస్త్రాలలో చెప్పబడింది. ఏమంటుందంట, మనం శాశ్వతంగా వైకుంఠంలో ఉంటామంట. భగవంతుని యొక్క ఆలయం నిర్మించడంలో మనము మన ధనాన్ని వెచ్చిస్తే శాశ్వతంగా మనము వైకుంఠ లోకాలలో ఉంటాము అని చెప్పి శాస్త్రాలలో చెప్పబడింది అనమాట. అట్లే మన శక్తిని మొత్తము శ్రీకృష్ణుని ప్లీజ్ చేయడానికి మన కర్మలు శ్రీకృష్ణుని సెంటర్ గా పెట్టుకొని మనం కర్మలు చేయాలన్నమాట. ఎవరు వారి పనులు మానుకోని అవసరం లేదు, వారి పనులు చేస్తూ ఆ ఫలితాన్ని శ్రీకృష్ణ భగవానునికి ఇవ్వాలన్నమాట. ఈ ప్రతి దాంట్లో కూడా ఈ పని చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతారా అన్నట్టుగా మనము ఆ పనిని చేయాలన్నమాట. మత్ కర్మ కృన్ అంటే భగవంతుని సేవించడము, భగవంతుని భక్తులను సేవించడము, తులసి మహారాన్ని పూజించడము, భగవంతుని కోసం నైవేద్యం చేయడము, భగవంతుని పూజ గదిని శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా భగవంతునికి మనం చేసే, భగవంతుని కోసం మనం చేయడం అన్నమాట. పనులు చేయడం అంటే సేవ. మత్ పరము అంటే ఏమంట, మనము శ్రీకృష్ణ భగవానుని పరమ దైవంగా భావించాలన్నమాట. నిజమే కదా, అందరూ ఒప్పుకుంటున్నారా? దేవాతి దేవుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడు కూడా చెప్పారు కదా, 2 శ్లోకాలలో చెప్పారు. ఏమని చెప్పారు? మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమని గణాయివ. నాకంటే ఈ చరాచర జగత్తులో గొప్పదేది లేదు, నాకంటే గొప్ప జ్ఞానం లేదు, నన్ను మించిన సత్యము లేదు, నేనే పరమ సత్యాన్ని. ఈ చరాచర జగత్తు మొత్తం, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఎలా అవి వాటి కక్షలో తిరుగుతున్నాయి, ఏ ఆధారంతో తిరుగుతున్నాయి అంటే గన శ్రీకృష్ణ భగవానుని వల్లనే అవి తిరుగుతున్నాయి అన్నమాట. ఎలాగైతే ఒక ముత్యాల హారంలో సూత్రేమని గణాయివ, ముత్యాల హారంలో ముత్యాలు ఎంత చక్కగా అమర్చబడి ఉంటాయి, అవి కింద పడకుండా మనకి కనిపించకుండా వాటిని దగ్గరగా ఉంచే శక్తి ఏంటి అంటే అది దారము. అదే విధంగా ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను, నేనే ఆధారము, ఆ కనపడని దారాన్ని నేనే అని చెప్పారనమాట. ఇంకా ఏమని చెప్పారు? అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అంటే ఈ చరాచర జగత్తు మొత్తం నా నుంచే వస్తా ఉంది, నేనే మూల కారణము, ఈ జగత్తు మొత్తం నేనే వ్యాపించి ఉన్నాను, ఇది తెలుసుకున్న వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు అని కూడా చెప్పారనమాట. అంటే 2వ పాయింట్ ఏంటంట, శ్రీకృష్ణుడే పరమ దైవము, దేవాతి దేవుడు, శ్రీకృష్ణుని మించిన గొప్పవాడు ఎవరు లేరు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ది మద్భక్త, నాకు భక్తుడిగా కండి. శ్రీకృష్ణ భగవానునికి మనం భక్తులుగా నాకు భక్తుడిగా కమ్ము అని చెప్పారనమాట. భక్తుడిగా అంటే భక్తియుక్త సేవ, భక్తియుక్త నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేద, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అంటే ఈ 9 రకాలు చేయొచ్చు, లేదా వీటిలో ఏవో కొన్ని చేయొచ్చు, లేదా ఏదో ఒక్కటైనా సరే పర్ఫెక్ట్ గా చేసినా కూడా, ఏదో ఒక్క సేవ అయినా సరే పర్ఫెక్ట్ గా చేస్తే అదే మనల్ని భగవంతుడి దగ్గరికి, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? సంఘవర్జిత. సంఘవర్జిత అంటే ఈ సాంగత్యాన్ని విడిచిపెట్టాలన్నమాట. సాంగత్యం అంటే అటాచ్మెంట్.
ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయాల పట్ల అయితే ఏమి, వస్తువుల పట్ల అయితే ఏమి, బంధాల పట్ల అయితే ఏమి, మనుషుల పట్ల అయితే ఏమి, దేని మీద కూడా మనము ఓవర్ గా అటాచ్మెంట్ అనేది పెంచుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయాల పట్లనే మనము ఆసక్తిని పెంచుకున్నాము అంటే గన మనము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నట్టు కదా. ఈ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏమంటారు, సరే నీకు ఇవంటేనే ఇష్టం కదా, మరి ఇక్కడే ఉండు అని చెప్పి మనకి మళ్ళీ మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే వీటన్నిటి మీద మనము అంటే అటాచ్మెంట్ అనేది తగ్గించుకుంటామో, మన డ్యూటీ మనం చేయాలి కానీ వైరాగ్యంతోనే చేయాలన్నమాట. ఓవర్ గా ఎవరి మీద అటాచ్మెంట్ అనేది, ఏ బంధం మీద కానీ, ఏ వస్తువు మీద కానీ, ఇంటి మీదనో లేకపోతే మనుషుల మీదనో లేకపోతే దేశం మీదనో ఓవర్ గా చేయకూడదు అనమాట. మనము చేయాల్సిన డ్యూటీ మనము డిటాచ్మెంట్ తో చేయాలి. అదే సంఘవర్జిత అని చెప్తున్నా. అప్పుడే మనము భగవంతుడు ఎప్పుడు పిలిచినా అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము. అప్పుడే మనము అంతకాలేచ అంత్యే నారాయణ స్మృతి అంటారు కదా, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం అని చెప్పినారు కదా. అప్పుడే మనము ఎవరైతే మరణ సమయంలో శ్రీకృష్ణ భగవానుని తలుస్తారో వాళ్ళే శ్రీకృష్ణ భగవాను యొక్క ధామానికి చేరగలుగుతారు అన్నమాట. మనము ఇక్కడ మన చుట్టూ ఉన్న వాటిపైన విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకున్నాం అనుకో, మనకు మరణ సమయంలో అవే గుర్తొస్తాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు, నా కోసం పని చెయ్యి, నన్నే పరమదైవంగా భావించు, నాకు భక్తుడిగా కమ్ము, ఈ విపరీతమైన అటాచ్మెంట్లని వదిలేసేయి, ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి కోసమే నువ్వు జీవితాన్ని గడపద్దు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇంకొకటి లాస్ట్ది, ఇది అట్మోస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇది చాలా కష్టమైన క్వాలిటీ, ఇది కూడా మనం సంపాదించుకోవాలి. నిర్వైరః సర్వభూతేషు అంటే సర్వభూతేషు ఎవరి పట్ల, ఏ జీవి పట్ల అయినా సరే మనము ద్వేషం కానీ, అసూయ కానీ, పగని కానీ పెంచుకోకూడదు. నిర్వైరః వైరం పెంచుకోకూడదు. సర్వభూతేషు ఒక మనుషుల పట్లే కాదు, ప్రతి జీవి పట్ల వైరం అనేది ఉండకూడదు. కుక్క, పిల్లి, ఆవు, చీమ, చివరికి చీమ అయినా సరే అది కూడా భగవంతుని యొక్క అంశనే, దాంట్లో కూడా ఆత్మస్వరూపమే, అది కూడా ఆత్మస్వరూపమే. ఏ జీవి అయినా సరే భగవంతుని యొక్క బిడ్డనే, భగవంతుని యొక్క అంశనే. కాబట్టి మనము ప్రతి జీవి పట్ల మిత్రత్వము కలిగి ఉండాలి. ద్వేషము, అసూయ, పగ అనేటివి ఉండకూడదు. అలాంటి 5 లక్షణాలు ఉండే వాళ్ళు మాత్రమే ఎస్ సమామేతి పాండవ, అటువంటి వాళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలుగుతారు. పాండవ అంటే ఇక్కడ అర్జునుడు. ఓ అర్జున, నా కోసం కర్మ చేయు వాళ్ళు, నన్నే పరమదైవంగా భావించే వాళ్ళు, నాకు భక్తునిగా మారిన వాళ్ళు, ఈ సంఘం పట్ల ఆసక్తి లేని వాళ్ళు, ఎవరైతే అన్ని జీవుల పట్ల, ప్రతి జీవి పట్ల మిత్రత్వం కలిగి ఉన్న వాళ్ళు నన్ను చేరుకోగలుగుతారు అని చెప్తారనమాట. అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా కూడా మనము అలానే ఉండాలని కాదు, ఒక రేంజ్ వరకు మనము ఒక లిమిట్ వరకు మనము ఓర్చుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇంకా కూడా ఎవరైనా మనల్ని సతాయిస్తుంటే మనం నిర్వైరః సర్వభూతేషు అని చెప్పినారు భగవంతుడు. మనం శాంతంగా ఉండాలి, ప్రేమించాలి, మిత్రత్వంగా ఉండాలి అని మనం కామ్ గా ఉండకూడదు అనమాట. అంటే ఒకరు తప్పు చేస్తే మనము వాటిని సరిదిద్దాలన్నమాట. వీలైతే ఒక్కొక్కసారి దండించాల్సి కూడా వస్తుంది. అది ఎలా చేయాలి అంటే మనము వాళ్ళని సరిదిద్దుతున్నట్లుగా ఉండాలే కానీ వాళ్ళ మీద ద్వేషంతోనో లేదా పగ తీర్చుకుంటున్నట్టుగా ఉండకూడదు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ధర్మరాజు ఉన్నారు కదా, పాండవులలో అగ్రుడు ధర్మరాజు. ఆయన అజాత శత్రువు అని కూడా ధర్మరాజుకు పేరు అనమాట. అంటే అతనికి అసలు అతను ఎవరికి శత్రుత్వం అనేది లేదనమాట. కానీ దుర్యోధనుడు ఏం చేశారు, మొదటి నుంచి ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు ఎప్పుడూ కూడా ధర్మరాజుని తన శత్రువుగానే చూశారు. కానీ ధర్మరాజు మాత్రము ధర్మరాజు మాత్రము దుర్యోధనుని కానీ ధృతరాష్ట్రుని యొక్క కుమారులను కానీ శత్రువుగా ఎప్పుడు భావించలేదు. యుద్ధం కూడా చేశారు, వాళ్ళని వాళ్ళు అధర్మం చేశారు కాబట్టి
వాళ్ళు దుష్ట కార్యాలు చేశారు కాబట్టి దండించాల్సి వచ్చింది కాబట్టి యుద్ధం చేశారు. వాళ్ళని చంపారు కూడా. వాళ్ళ తమ్ముళ్ళ సహాయంతో చంపారు కూడా. కానీ అది ఎందుకు చేశారు? పగ తీర్చుకోవడానికో లేదా వాళ్ళ మీద ద్వేషంతోనో కాదనమాట. వాళ్ళని సరిదిద్దే క్రమంలో అలా చేయాల్సి వచ్చింది. అంతేకాని వాళ్ళ మీద పగతో కాదు అని చెప్పారు. మనం కూడా ఎవరైనా సరిదిద్దాల్సి వస్తే గన పగ తీర్చుకునే భావంతోనో లేదా ద్వేషపూరితంతోనో కాకుండా అది ఒక మన డ్యూటీ లాగా వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మనం సరిదిద్దే ప్లేస్ లో ఉంటే సరిదిద్దాలి అని చెప్పి చెప్తారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ 55 శ్లోకము భాష్యము కొంచెం పెద్దగానే ఉంది, 3 పేజీలు ఉంది. కానీ ప్రతి లైను ఇంపార్టెంటే. ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ప్రతి లైను ఇంపార్టెంటే అన్నమాట. నేను కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను చూడండి. ఆధ్యాత్మిక ఆకాశంలోని కృష్ణలోకములో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సహచర్యమును పొందవలెనని వాంఛించు వారు స్వయముగా ఆ దేవాతి దేవుడే తెలిపినట్టి ఈ సూత్రమును తప్పక అనుసరించవలను. కనుకనే ఈ శ్లోకము భగవద్గీత సారముగా పరిగణించబడుతుంది. అంటే ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవాను చేరుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క నిజధామమైన గోలోక బృందావనంలో శ్రీకృష్ణుని లీలలు చూడాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ 5 పనులు తప్పకుండా చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తులో నిమగ్నులైన భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహించవలెనని కోరుకునే వారికి వాస్తవ ఆధ్యాత్మిక జీవితము అనగానేమిటో ఎరుగని బద్ధజీవుల కొరకై నిర్దేశించబడిన గ్రంథమే భగవద్గీత. మానవుడు తన స్వరూప స్థితిని భగవానునితో తనకు గల నిత్య సంబంధమును ఎట్లు గ్రహించవలెనో చూపి అతడు తిరిగి భగవద్ధామంను చేరుకొనున్నట్లుగా బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశించబడినది. మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తియుక్త సేవలో విజయము సాధించు విధానము ఈ శ్లోకంలో ఇక్కడ స్పష్టంగా వివరించబడినది. అసలు ఈ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ భగవద్గీత ఉద్దేశం ఏంటి అంటే గన ప్రతి ఒక్కరూ దీనిని చదవడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే, అసలు భగవంతుడు ఎవరు, జీవి ఎవరు, ప్రకృతి ఏంటి, భగవంతునికి ప్రకృతికి జీవికి గల సంబంధం ఏంటి, అసలు ఈ భౌతిక జగత్తులో జీవి ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, జన్మ మృత్యు జరా వ్యాధి అనే కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారు, వాటిని అధిగమించడం ఎలా, మరి భగవద్ధామము నిత్యమైన భగవద్ధామాన్ని చేరడం ఎలా, అది బోధించడం కోసమే ఈ భక్తియుక్త సేవా విధానం ఏంటి, అదంతా బోధించడం కోసమే ఈ భగవద్గీత గ్రంథము ఉద్దేశించబడినది అని చెప్పి శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారంటే. ఇంకా ఏమని రాస్తున్నారంటే, కర్మకు సంబంధించినంత వరకు మానవుడు తన శక్తినంతటిని కృష్ణ చైతన్యమునకు సంబంధించిన కార్యముల వైపుకే మరలించవలెను. భక్తి రసామృత సింధువులో ఇట్లు చెప్పబడింది. అంటే ఒకరు తన శక్తి మొత్తము కేవలము డబ్బు సంపాదనకి ఉపయోగించారనుకోండి, ఆ డబ్బు ఏమి మనతో రాదు. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మన శక్తి మొత్తము భగవంతుని భక్తియుక్త సేవ చేయడానికే ఉపయోగించాలి అని చెప్తారు. ఇప్పుడు రోజులో 24 గంటలు ఉందనుకోండి, ఒకరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి 1 లక్ష రూపాయలు సంపాదించారు. అలా రోజుకో 1 లక్ష రూపాయలు సంపాదించి 30 రోజులకి 30 లక్షలు సంపాదించినారనుకోండి, ఆయన సంపాదించిన దానికంటే కూడా ఎవరో ఒక వ్యక్తి రోజు కష్టపడి 500 రూపాయలు సంపాదించి 2 గంటలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి మిగతా టైంలో భగవంతుని యొక్క భగవద్గీత భాగవతము చదివారనుకోండి, ఆయన సంపాదించినదే, అంటే ఈ 500 రూపాయలు సంపాదించిన వ్యక్తే గ్రేట్. ఎందుకు అంటే ఆ సుకృతి అనేది తనని భగవద్ధామంకి తీసుకెళ్తుంది చనిపోయిన తర్వాత. కానీ 1 లక్ష రూపాయలు సంపాదించారు కదా, నెలకి 30 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఏమిటికి వస్తుంది, అతనికి ఏమిటికి రాదు. తను సంపాదించిన డబ్బు తనతో రాదు, తన పేరు ప్రతిష్టలు తనతో రావు, ఆ తర్వాత బంధుత్వాలు కూడా తనతో రావు. కాబట్టి మనం రోజు ఎంతో కొంత సమయమైనా సరే
భక్తియుక్త సేవ చేయడానికి ఉపయోగించాలన్నమాట. అలా చేయడం ద్వారా మనము ఎప్పుడైతే మనం రిటైర్ అవుతామో మనం పూర్తిగా మనము అప్పుడు భక్తియుక్త సేవలో నెలకొనవచ్చు అనమాట. అసలు ఇప్పుడంతా భక్తి చేయకుండా సడన్ గా రిటైర్మెంట్ అప్పుడు నేను భక్తియుక్త సేవలో చేయాలా, భగవంతునికి చేయాలా అంటే అప్పుడు మనం అసలు చేయని కూడా చేయలేము అనమాట. ఎందుకంటే అసలు అది అలవాటే లేదు మనకి. అప్పుడు ఎలా చేయగలుగుతాము? కాబట్టి ప్రభుపాదుల వారు మన శక్తిని అంతా కూడా వీటి గురించి వేస్ట్ చేయకూడదు. భక్తియుక్త సేవ చేయడానికి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి, భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను కీర్తించడానికి, చదవడానికి ఉపయోగించాలి అని చెప్తున్నారు అనమాట. అలా చేయకుండా కేవలము భౌతిక విషయాల పట్లనే ఉంటే గన ఆ రోజు మనకి వేస్ట్ అయినట్టే అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే గన ఎలా భక్తి చేయాలంట. ఇప్పుడు మనం నిరంతరము కృష్ణ చైతన్యంలో ఉండాలి అని అంటున్నారు. మన పనులన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుని సెంటర్ గా పెట్టుకొని చేయాలి అని అంటున్నారు అనమాట. అంటే భక్తి వినోద్ ఠాకూర్ గారు అంటే మన శ్రీల ప్రభుపాదుల వారి గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్. ఆయన కూడా భక్తి వినోద్ ఠాకూర్ గోస్వామి కూడా మన గురు పరంపరలో ఉన్నారనమాట. ఆయన ఏం చెప్తారు అంటే గన మహారాజ్ ఏం చెప్తారు అంటే గన మనము మన రోజుని 8 గంటలు 3 భాగాలుగా విభజించుకోవాలి అని చెప్తారనమాట. ఒక 8 గంటలు మనం నిద్రించడానికి, 8 గంటలు మనం పని చేయడానికి, ఇంకొక 8 గంటలు భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయడానికి ఆ విధంగా చేసుకోవాలి అని చెప్తారనమాట. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఒకరు 24 గంటలు కూడా కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు, భక్తియుక్త సేవలో ఉండొచ్చు అని చెప్తారనమాట. అది ఎలా సాధ్యం? 24 గంటలు ఎలా ఉండగలుగుతాము అంటే గన ఇప్పుడు మనము నిద్రపోతుంటాం, పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి నిద్రపోతాం. అప్పుడు మనం అనుకోవాలంట, ఏమని అనుకోవాలి? ఓ కృష్ణ, రేపు నేను మళ్ళీ నీకు సేవ చేయాలి కదా, రేపు నీకు సేవ చేయాలంటే ఇప్పుడు నేను నిద్రపోవాలి. కాబట్టి నా ఈ శరీర బడలిక తీరడం కోసం నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పి పడుకునే ముందు మనము అలా శ్రీకృష్ణుని గుర్తు చేసుకొని మనము రేపు చేయబోయే భక్తియుక్త సేవ గురించి ఎంతూజియాస్టిక్ గా ఆలోచించి మనం పడుకున్నాము అంటే గన అప్పుడు మనము కృష్ణ చైతన్యంలోనే నిద్రిస్తున్నట్టు అనమాట. మనం మళ్ళీ పొద్దున లేస్తాము, జపం చేస్తాము, భగవంతునికి భక్తియుక్త సేవ కైంకర్యాలన్నీ చేస్తాము. ఆ తర్వాత మన డ్యూటీకి వెళ్తాం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు అనుకోవాలంట, ఏమని అనుకోవాలి? ఓ కృష్ణ, నేను నీకు భక్తియుక్త సేవ చేయాలన్నా, నీ కార్యాలకి నేను దానం ఇవ్వాలన్నా, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి నేను తోడ్పడాలన్నా నేను ఈ డ్యూటీ చేయాలి, కాబట్టి చేస్తున్నాను కృష్ణ అని మనం అనుకున్నాం అనుకో, అప్పుడు ఆ డ్యూటీ కూడా కృష్ణ చైతన్యంలోనే చేస్తున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు వంట చేస్తారు. వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ రోజు శ్రీకృష్ణునికి ఇది వండుతాను, భగవంతుడికి ఇదంటే ఇష్టము, ఈ రోజు నేను పులిహోర చేస్తాను భగవంతుడికి, లేదా పెరుగన్నం చేస్తాను, లేదా పాయసం చేస్తాను. ఏది చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ భగవంతునికి వాళ్ళ కోసం వండుకున్నట్లు కాకుండా భగవంతుని కోసం వండుతున్నట్లుగా వాళ్ళు ఆ భావంలో చేసి భగవంతునికి నివేదన చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు వాళ్ళు చేసిన పని కూడా కృష్ణ చైతన్యంలోనే చేస్తున్నట్టు అవుతుంది అనమాట. అంటే అప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ శ్రీకృష్ణ భగవాన్ని సెంటర్ గా పెట్టుకొని చేసినాము అంటే అప్పుడు 24 గంటలు మనం కృష్ణ చైతన్యంలోనే ఉన్నట్టు అవుతుంది అనమాట. అప్పుడు మనకి అంత్యకాలంలో కూడా మనము కృష్ణ చైతన్యంలోనే ఉంటాం అనమాట. ఎప్పుడు ఇది అంతా మనకి ప్రాక్టీస్ చేసుకోవడం అంట. జీవితం అంతా కృష్ణ చైతన్యంలో ఉండటానికి ప్రయత్నిస్తే జీవితాంతంలో కూడా ఖచ్చితంగా భగవంతుడు మనకి కృష్ణ చైతన్యంలో ఉండడానికి హెల్ప్ చేస్తారనమాట. ఇంకా 24 గంటలు కృష్ణ చైతన్యంలోనే ఉండడం అంటే ఏంటి అంటే అనుకూలంగా ఉంటారు కొంతమంది, ప్రతికూలంగా కూడా ఉంటారు అనమాట. ప్రతికూలంగా కూడా కొంతమంది కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఎవరు అంటే కంసుడు, శిశుపాలుడు, వీళ్ళు మనమన్నా ఒక క్షణం కృష్ణుని మర్చిపోతామేమో,
ఒక 10 నిమిషాలు మర్చిపోయి మన పనుల్లో పడతామేమో గాని ఈ కంసుడైతే ఏమి, శిశుపాలుడైతే ఏమి 24 గంటలు కృష్ణుడినే తలుచుకుంటుంటారనమాట. వాళ్ళు భోంచేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా కూడా కృష్ణుడు వచ్చినాడు నన్ను చంపేస్తాడు అని, లేదా నేను కృష్ణుడిని చంపేసేయాలి, ఈ రోజు ఈ రాక్షసుని పంపించాలి, వాళ్ళు చంపలేకపోతే నెక్స్ట్ డే ఇంకొకరిని పంపించాలి. ఇలా వాళ్ళు ప్రణాళికలు వేస్తే ఎప్పుడు కృష్ణ 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 అని అంటున్నారు, కానీ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు, ప్రతికూలంగా చేస్తున్నారు కృష్ణ చైతన్యం అనేది. అలా చేయకూడదు అనమాట. మనం అనుకూలమైన భక్తి చేయాలి. అదే ఇక్కడ రూప గోస్వామి కూడా భక్తి రసామృత సింధులో చెప్తున్నారంట. ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్య అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భక్తిరు ఉత్తమ అంటే ఉత్తమమైన భక్తి అంటే ఏంటి అంటే కన్నా అన్యాభిలాషిత శూన్యం అంటే ఎటువంటి కోరికలు ఉండకూడదు అనమాట. నేను నీ సేవ చేస్తున్నాను కదా స్వామి, నీకు హారతి ఇస్తున్నాను, రోజు నీది ఎంత క్లీన్ చేస్తున్నాను, దేవుని గది క్లీన్ చేస్తున్నాను, నీకు మాలలు కొడుతున్నాను, నాకు ఇంత లాభం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా పిల్లలు సెటిల్ అవ్వాలి, ఇలా ఏదైనా సరే మనము ఇన్ రిటర్న్ లో ఏమీ ఆశించకూడదు అనమాట. ఏదైనా ఆశిస్తే అది మాత్రమే తీరుతుంది. ఏది ఆశించకుండా మనము భగవంతునికి సేవ చేస్తే మనకి ఏమేం కావాలో అవన్నీ భగవంతుడు ఇస్తాడు అనమాట. కాబట్టి మనము నిస్వార్థంగానే సేవ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అన్యాభిలాషిత శూన్యం అంటే ఏది వద్దు, ఇన్ రిటర్న్ లో నాకు ఏది వద్దు, కేవలం కృష్ణ నీ మీద ప్రేమతో నేను ఇదంతా చేస్తున్నాను అని మనం చేయాలి. జ్ఞాన కర్మాద్యనావృతం అంటే జ్ఞానయోగము కర్మయోగము కాదనమాట. మన ఇంద్రియ కోసం చేయకూడదు. అలాగే జ్ఞానయోగం అంటే ఏంటి, నా శక్తితో నేను భగవంతుని అర్థం చేసుకుంటాను అని చెప్పి ధ్యానంలో కూర్చొని వాళ్ళు భగవంతుని రూపం ఇది, భగవంతుని నామం ఇది, భగవంతుని యొక్క లీలలు ఇవి అని వాళ్ళు వాళ్ళ శక్తితో వాళ్ళు ధ్యానంలో కూర్చొని చేస్తే కాదనమాట. ఆ విధంగా చేస్తే అది ఉత్తమ భక్తి అనిపించదు. ఎప్పుడైనా మనం భగవంతుని ఎలా తెలుసుకోవాలి, సేవ ద్వారానే తెలుసుకోవాలంట, భక్తి యోగం ద్వారానే తెలుసుకోవాలి. జ్ఞాన కర్మాద్య అనావృతం, జ్ఞానంతో కాదు, కామ్యకర్మలతో కాదు. ఇంకా అనుకూలైన కృష్ణానుశీలనం అంటే భగవంతునికి అనుకూలంగా భక్తి చేయాలి, ప్రేమతో చేయాలి, ప్రతికూలంగా కాదు. కంసుడు శిశుపాలుడు చేసేటువంటి భక్తి మనకొద్దు, ఆ కృష్ణ చైతన్యం మనకొద్దు. ఇటువంటి భక్తిని ఉత్తమ భక్తి అంటారంట. అంటే ఇన్ రిటర్న్ లో ఏమీ తీసుకోకూడదు, కామ్యకర్మలు వద్దు, జ్ఞానంతో భగవంతుని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయకూడదు, అనుకూలంగా భక్తిని చేయాలి. ఈ విధంగా చేస్తేనే ఉత్తమ భక్తి అని చెప్తారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, చివరికి శ్రీకృష్ణుడు అతడిని వధించుట కూడా సంభవించెను. అంటే కంసుడు గురించి చెప్పారు. శ్రీకృష్ణునితో వధించబడు వారెవరైనాను వెంటనే మోక్షమును పొందుదురు అనేది నిజమైనను అది ఎన్నటికీ శుద్ధ భక్తుల లక్ష్యం కాదు. శుద్ధ భక్తుడు ముక్తిని కూడా వాంఛింపడు, పరమోన్నతమైన గోలోక వృందావనమును చేరుకోవాలని కూడా అతడు వాంఛింపడు. అతడు ఎక్కడ ఉన్నను శ్రీకృష్ణుని సేవించుటే అతని ఏకైక లక్ష్యము. భక్తులు వాళ్ళు పొందేటువంటి ముక్తిని భక్తులు కోరుకోరు అనమాట. భక్తులు ఎక్కడున్నా సరే, ప్రభుపాదుల వారు లాంటి వారిని శుద్ధ భక్తులు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నేను ఎక్కడైనా ఉండని కానీ నీ యొక్క సేవలో ఉంటే చాలు కృష్ణ అని చెప్పి కోరుకుంటారనమాట. మొత్తానికి సారాంశంగా ఒక లాస్ట్ పేరా చెప్తారు ప్రభుపాదుల వారు, ఒక్కసారి వినండి. సారాంశం ఏమనగా, తాత్కాలిక ప్రదర్శన అయిన శ్రీకృష్ణుని విశ్వరూపము, సమస్తమును కబలించు కాలరూపము, చతుర్భుజ విష్ణు రూపములన్నీ శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శించబడెను. ఈ విధముగా ఆ ప్రదర్శనలకన్నిటికీ మూలము శ్రీకృష్ణుడే. అంతేకాని ఆది విశ్వరూపము లేక విష్ణువు నుండి ప్రకటము శ్రీకృష్ణుడు కాలేదు. అంటే శ్రీకృష్ణుడి నుంచే విష్ణు విశ్వరూపమైన వచ్చింది, కానీ విష్ణువు నుంచి శ్రీకృష్ణ రూపం రాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారం. హీ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. కనుకనే విష్ణు తత్వములు వందలాదిగా వేలాదిగా కలవు. అంటే శ్రీకృష్ణుడి రూపం, శ్యామసుందర రూపం ఒకటే, కానీ విష్ణువు రూపము, నారాయణ రూపాలు వందల వేలు కొలది ఉన్నాయన్నమాట. ఎన్ని వైకుంఠాలుంటే ఆధ్యాత్మిక జగత్తుల్లో అన్ని నారాయణ రూపాలు ఉన్నాయన్నమాట. కానీ భక్తునకు భగవంతునికి స్వయం రూపమైన ద్విభుజ సామసుందర రూపము తప్ప అతనికి ఇతర మరే రూపము నిజమునకు ప్రధానము కాదు.
శ్రీకృష్ణుని శ్యామసుందర రూపం పట్ల ప్రేమ భక్తులతో ఆకర్షించబడిన వారే అతనికి ఎల్లప్పుడూ హృదయములలో దర్శించుదురని, అన్యమును దర్శింపదలచరని బ్రహ్మ సంహితలో చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని స్వయం రూపమే ప్రధానమైనది మరియు పరమ శ్రేష్టమైనదనే 11వ అధ్యాయపు సారమని ప్రతి ఒక్కరును తప్పక అవగాహన చేసుకోవలెను. శ్రీకృష్ణుని యొక్క స్వయం రూపము, శ్యామసుందర రూపమే శ్రేష్టమైనది అని చెప్పి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని భగవంతుడు ఈ విశ్వరూప ప్రదర్శన యోగం అనే ఈ అధ్యాయంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. హరే కృష్ణ. ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. పేరు మాతాజీ, ఇప్పుడు మనము ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కాక్రోచులు వాటన్నిటికీ హిట్ అట్లాంటివి కొడతాం కదా, అప్పుడు వాటిని కూడా ఇబ్బంది పెడతాం కదా, అప్పుడు మనకి ఇబ్బందే కదా, మనం తప్పు చేస్తాం. అవును మాతాజీ, తప్పు చేసినట్టే. ఉండలేం కదా, అది కొట్టుకోకుండా ఉండలేం కదా. అది ఏమంటారంటే ప్రభుపాదుల వారు ఒకసారి ఏమంటారంటే, నువ్వు ఇల్లు శుభ్రంగా పెట్టుకో, నువ్వు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే అవేవి రావు అన్నట్టుగా చెప్తారనమాట ప్రభుపాదుల వారు. వస్తుంటాయి, అప్పుడు అట్లా ఏం కొట్టుకోకుండా ఉండలేము కదా. అవి లేనప్పుడు కొట్టండి మాతాజీ, అప్పుడు రావు. సరే మాతాజీ. ఓకే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒక స్మాల్ అనౌన్స్మెంట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. సో సౌజన్య మాతాజీ క్లాస్ వెన్స్డే తీసుకుంటున్నారు కదా, నాకు క్లాస్ ఉంటుంది అనమాట. వెన్స్డే 8 o'clock ఉండేది యాక్చువల్ గా. సో మీ క్లాస్ అకామిడేట్ చేయడం కోసం 8:15కు పెట్టుకున్నాను క్లాసు. సో నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఎవరీ వెన్స్డే 7 o'clock నుంచే క్లాస్ ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. ఇన్ని రోజులు 7:30కి జాయిన్ అయ్యేవారు, ఇప్పుడు 7 o'clock నుంచి జాయిన్ అవ్వండి మాతాజీ. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి, ఎందుకంటే 8 o'clock క్లాస్ నేను 8:15కు ఎక్స్టెండ్ చేశాను అనమాట. 8:15 నుంచి 8:45 దాకా ఉంటుంది క్లాసు. తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోతే మేబీ 8:30కి అట్లా పెట్టాను అనుకోండి. మీ క్లాస్ అయిపోయినాక నాకు అన్ని షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, పడుకోవడం లేటు, నెక్స్ట్ డే లేయడం లేటు, అన్ని లేట్ అయిపోతుంది. అందుకే దయచేసి కోఆపరేట్ చేయండి. 7 o'clock నుంచి క్లాస్ ఉంటుంది నెక్స్ట్ వెన్స్డే ఆన్వర్డ్స్. ఓకే మాతాజీ. ఈ రోజు చాలా మంది అటెండ్ అయినారు, థ్యాంక్ యూ సో మచ్. సో నాగార్జున ప్రభు, నెక్స్ట్ శైలజ కూడా అటెండ్ అయినారు, శైలజ మాతాజీ. సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఎవరైతే సౌజన్య మాతాజీ క్లాసుకు రికార్డింగ్ స్టాప్ చేస్తారు.